గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో కీలక అంశాలు బయటకు వచ్చాయి. బత్తుల ప్రభాకర్ నుంచి 3 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. తెలుగు రాష్ట్రాలలో ప్రభాకర్ పై 80కి పైగా కేసులున్నాయి. 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 16 కేసులున్నాయి. నిన్న రాత్రి మోస్ట్ వాంటెడ్ గా అయిన బత్తుల ప్రభాకర్ ను పట్టుకునేందుకు మాదాపూర్ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డి మరో 2 కానిస్టేబుళ్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి వెళ్లారు. వీరిని చూసిన ప్రభాకర్ తప్పించుకునే క్రమంలో ప్రిజం పబ్ లోకి దూరాడు. పోలీసులు వెంబడించగా ప్రభాకర్ పబ్లో పిస్టల్తో పోలీసులపై 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో వెంకట్రామరెడ్డి తొడలోకి తోటా దూసుకు వెళ్లింది. 2 పబ్ బౌన్సర్లకు గాయాలయ్యాయి. 2 కానిస్టేబుళ్లు వెంటనే ప్రభాకర్ ను పట్టుకుని అతని చేతుల్లోని తుపాకీని లాక్కున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి చెప్తారు. శశి, చెప్పండి, ప్రిజం కాల్పులకు సంబంధించి ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? 2 తెలుగు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న నేరస్తుడు బత్తుల ప్రభాకర్ ను మాదాపూర్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఒక పబ్ లో ప్రభాకర్ ఉన్నాడన్న సమాచారం మేరకు సిసిఎస్ పోలీసులు వెళ్ళగా అతను తప్పించుకునేటటువంటి క్రమంలో పోలీసుల మీదకి ఫైర్ ఓపెన్ చేశాడు. ఇదే సమయంలో హెడ్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. మరోవైపు అతను అత్యంత సాహసోపేతంగా సిసిఎస్ పోలీసులు బంధించారు. అసలు ప్రభాకర్ నేర ప్రవృత్తి ఎలాంటిది, ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఎన్ని కేసుల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి మాదాపూర్ డీసీపీ వినితున్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, చెప్పండి సార్, ప్రభాకర్ ఇప్పటివరకు తెలంగాణలో ఎన్ని నేరాల్లో పాలు పంచుకున్నారు? అతను ఏ విధంగా నేరాలకు పాల్పడతాడు? సో ప్రస్తుతానికి అతనికి 21 కేసెస్ అతని మీద ఉన్నాయి. అండ్ ఈజ్ వాంటెడ్ ఇన్ 57 ఇంక్లూడింగ్ ఆల్ 4 స్టేట్స్. మన చుట్టూ రాష్ట్రంలో కూడా ఇతను నేరం చేశాడు. సో నిన్న వచ్చిన టిప్ మీదే మన సిసిఎస్ టీం అప్రహెండ్ చేయడానికి వెళ్ళింది. అక్కడ పట్టుకున్న క్రమంలో మనల్ని చంపేసి పారిపోవాలనే ఉద్దేశంతో 2 రౌండ్స్ కాల్ చేశాడు. అతని వెపన్స్ కూడా ప్రజెంట్ సీజ్ చేశారు. వెపన్స్ అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్ని రోజులుగా ఈ వెపన్స్ వాడుతున్నాడు? అతని వెపన్స్ ఆన్ ఇంట్రాగేషన్ మనకు నిన్న నైట్ అతన్ని అదుపుకి తీసుకున్నాము. అండ్ ఇంతవరకు ఇంట్రాగేషన్ చేసిన దాంట్లో అతను బీహార్ నుంచి అని మనకు చెప్పాడు. ఇంకా ఎగ్జాక్ట్ డీటెయిల్స్ పోలీస్ కస్టడీ తీసుకున్నాక ఏ విలేజ్ ఏ కాంటాక్ట్ ద్వారా తీసుకున్నాడు అనేది మనం ఫర్దర్ తెలుస్తుంది. కేవలం చోరీల కోసమే వెపన్ కొనుగోలు చేశాడా? ఇంకా వేరే ఉద్దేశం ఏదైనా ఉందా సార్? అతను జైలు ఉన్నప్పుడు కొందరు అతన్ని కైండ్ ఆఫ్ అతన్ని చాలా ఇన్హ్యూమన్గా ట్రీట్ చేశారు, అలాగే ఇన్సల్ట్ చేశారు అనే క్రమంలో వాళ్ళ మీదే రివెంజ్ కోసం అతను అది తీసుకున్నట్టు అతను చెప్పాడు. అది కాకుండా 450 లైవ్ రౌండ్స్ ఉన్నాయి కాబట్టి అది కాకుండా ఈ మైట్ హ్యావ్ ఇంకా ఏదో పెద్ద ప్లాన్ ఏదైనా చేసి ఉండవచ్చు. అది కూడా మన ఇంట్రాగేషన్స్లో పోలీస్ కస్టడీ తీసుకుని కోర్టు నుంచి తర్వాత మనం అడగడం జరుగుతుంది. ఇప్పటివరకు అంటే ఎప్పటి నుంచి ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్, ఎప్పటి నుంచి దొంగతనాలు మొదలుపెట్టాడు? 2013 నుంచి మొదలుపెట్టాడు. అండ్ ఇంతవరకు దాదాపు 80 to 90 క్రైమ్స్ చేశాడు. ఇంకా 57లో ఈజ్ స్టిల్ వాంటెడ్. అంటే ప్రభాకర్ చేసేటటువంటి నేరాల్లో ఏ నేరాలు ఎక్కువగా ఉంటాయి? ఎలాంటి నేరాలు చేస్తాడు? రాబరీ అండ్ హౌస్ బ్రేకింగ్ అలాంటి నేరాలు చేస్తాడు, ప్రాపర్టీ అఫెన్సెస్. ఇతను ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని రేకి చేసి అక్కడ ఉన్న వర్కర్స్ అండ్ ఆయాస్ ఎవరెవరు ఉంటారు, వాచ్మెన్స్ ఎవరు ఉంటారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని అక్కడ స్కెచ్ చేస్తాడు ఎట్లా దాన్ని బ్రేకింగ్ చేయాలని. సో ఇన్స్టిట్యూషన్స్కి అడ్మిషన్స్ టైం ఉంటాయి. అడ్మిషన్స్ టైంలో చాలా డబ్బులు అక్కడ పెట్టుకుంటారు ఫీజుగా వచ్చినవి. సో ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్స్ని మార్క్ చేస్తూ రీకీ చేసి దానికి హౌస్ బ్రేకింగ్ చేసి దీంతో పరారీ అవుతాడు. అంటే కేవలం బత్తుల ప్రభాకర్ మాత్రమే ఈ నేరాలు చేస్తున్నారా? అతనికి ఎవరైనా సహకరిస్తున్నారా? హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో అతనికి ఎవరైనా సహకరించేవారు? ఈ ఎంటైర్ 80 కేసెస్లో ఇతని నేమ్ కామన్గా ఉంది. ఇండివిజువల్ కేసెస్లో ఇతనికి సహకరించే వాళ్ళు ఇండివిజువల్ కేసెస్కి డిఫరెంట్ ఉన్నారు. సో ఫర్దర్ ఇతను పోలీస్ కస్టడీ తీసుకొని ఈ మొత్తం నేరాల్లో కూడా ఇతని బ్యాక్గ్రౌండ్గా ఎవరైనా ఉన్నారా, అండ్ 450 లైవ్ రౌండ్స్, 3 ఆర్మ్స్ అవన్నీ తెచ్చుకున్నాడు కాబట్టి దానికి ట్రాన్స్పోర్ట్కి ఎవరైనా ఉన్నారా, ఈ అన్ని యాంగిల్లో కూడా పోలీస్ కస్టడీ తీసుకున్నాక మనం విచారిస్తాం. ఎన్ని కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నా సార్? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నాయి తన మీద? తెలంగాణ మొత్తం 16 కేసెస్ ఉన్నాయి. బట్ ఈ ఆంధ్ర అండ్ తెలంగాణ 2 కలిపి 57 కేసెస్లో వాంటెడ్గా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి బత్తుల ప్రభాకర్ను నిన్న అత్యంత సాహసోపేతంగా సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తానికి అతని నుంచి 3 తుపాకులు సీజ్ చేశారు. అయితే ఆ తుపాకులు కూడా బీహార్ నుంచి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. సో మరోసారి కస్టడీలోకి తీసుకుని అతన్ని విచారించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు అతనికి ఎవరైనా సహకరించారా గన్స్ కొనుగోలు చేయడానికి, లేకపోతే నేరాలు చేయడానికి ఎవరైనా సహకరించారా అన్న అంశాల గురించి కూడా దృష్టి సారిస్తామంటూ మాదాపూర్ డీసీపీ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అజయ్.